ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమ వంశనాయకమణేర్గోపాలసూరే సుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మ నిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. శ్రీశైలే సైత్యాది ప్రణతోస్మి నిత్యం மத்தொன்றும் வேண்டா மனமே மதிலரங்கர் கற்றினம் மெய்த்த கஜலினைக்கி உற்ற திருமாலை பாடும் சீர்தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு. ஸ்ரீமத் கிருஷ்ண சமாப்பாய நமோ யாமுன சூனவே యత్కటాక్షైకలక్షాణం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ ఈరోజు గోష్ఠిని యథావకాశంగా ప్రారంభించుకునేటటువంటి ప్రయత్నించారు. ఆళ్వార్లు తొండరడిప్పడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి గొప్ప అత్యద్భుతమైనటువంటి దివ్య ప్రబంధాన్ని సేవిస్తున్నాం. మనం ఇదివరకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం, తిరుమాలై అరియాదార్ తిరుమాల్ అరియాదారే. ఎవరైతే తిరుమాలై అనేటటువంటి ప్రబంధాన్ని సేవించరో వారికి తిరుమాల్ అని చెప్పబడేటటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడి యొక్క వైభవం పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వారు కాదు. పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని పరిపూర్ణంగా మనం సేవించాలి అంటే తిరుమాలై అనేటటువంటి ప్రబంధాన్ని తప్పక సేవించి తీరాలి అని మన పూర్వాచార్యులందరూ కూడా ఈ ప్రబంధం యొక్క వైభవాన్ని మనకి అనుగ్రహించారు. అలా చెప్పబడేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి పెరుమాళ్ళ వైభవం అత్యద్భుతంగా మనకి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురాన్ని ఈరోజు మనం సేవిస్తున్నాం. క్రిందటి పాసురంలో ఆళ్వార్లు உள்ளத்தே உறையும் மாலை உள்ளுவார் உணர்வொன்றில்லா கள்ளத்தே நானும் தொண்டாய் தொண்டுக்கே கோலம் பூண்டு உள்ளுவார் உள்ளிற்றெல்லாம் உடனிருந்து அரிதி என்று వెలిగిపోయన్నుళ్ళే నాన్ విలవరచ్ చిరితిట్టేనే. స్వామి, నిన్ను ఎక్కడో ఉన్నటువంటి నిన్ను కాదు, నాలోనే ఉండి నన్ను రక్షిస్తున్నటువంటి నువ్వు నాలో ఉండగానే నీ గురించి నీ వైభవం తెలుసుకునేటటువంటి నువ్వు నాలో ఉండి నా సత్తుని కాపాడుతున్నావు, నా ప్రాణాలు నిలబడేటట్టుగా చేస్తున్నావు, నాకింత ఉపకారం చేస్తున్నావు అనేటటువంటి జ్ఞానము కొంచెం కూడా లేకుండా అనటం ద్వారా ఆత్మజ్ఞానము లేదు, ఈశ్వర జ్ఞానము లేదు, ఈ శరీరమైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి జ్ఞానము కొంచెం కూడా లేకుండా కళ్ళతే మోసం చేస్తూ నీ కైంకర్యం చేసేటటువంటి వాడిగా నిన్ను మోసం చేస్తున్నాను. నిన్నే కాదు, ఇక్కడ శ్రీరంగంలో ఉండేటటువంటి భాగవతోత్తములందరినీ కూడా తొండుకే కోలం పూండు, ఏదో కైంకర్య చేసేటటువంటి దురంధరుడిలాగా కైంకర్య పరుడిగా నేను వేషాన్ని వేసుకొని వాళ్ళందరినీ కూడా కళ్ళతే మోసం చేస్తున్నాను. ఉళ్ళువార్ ఉళ్ళిట్రెల్లాం ఉడనిరుందు. ఎప్పుడు నీ వైభవాన్ని తలుచుకుంటూ నిన్నే స్మరించేటటువంటి, నీ గురించే మననం చేసేటటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి ఉంటూ అరిది ఎండ్రు, నువ్వు కూడా నేను వారితో కలిసి ఉండటం వల్ల నేను ఒక గొప్ప భాగవతోత్తముణ్ణి అని నువ్వు గ్రహించేటటువంటి విధంగా ఉండి నిన్ను మోసం చేస్తున్నాను. ఆ తర్వాత అయ్యో ఎవరిని మోసం చేస్తున్నాను, నాలో ఉండి నన్ను రక్షించేటటువంటి పరమాత్మని, నాలో సర్వజ్ఞుడై సర్వనియామకుడై నాలో ఉన్నటువంటి ఆ స్వామికి తెలియకుండా ఉండేటటువంటిది ఏమన్నా ఉంటుందా? అలాంటి స్వామిని కదా నేను మోసం చేస్తున్నాను అని వెలిగిపోయి ఎన్నుళ్ళే నాన్ విలవరచిట్టేనే. ఆయనకి దూరంగా వెళ్ళిపోయి ఆయన ఇంకా ఏం చేయాలో తెలియక నాలో నేను నవ్వుకుంటూ ఇక పెరుమాళ్ళని ఇలా మోసం చేయడం తగదు అని సంసారులతోటి కలిసి నా జీవితాన్ని ముగించుకుందాము అని నేను భావిస్తూ ఉన్నటువంటి సందర్భం గురించి ఆళ్వార్లు క్రిందటి పాసురంలో చెప్పారు. పెరుమాళ్ళ మనలోనే ఉండి మనని రక్షిస్తున్నటువంటి ఆ స్వామికి మనం ఎలాంటి భావనలు చేస్తున్నామో పెరుమాళ్ళకి తెలియదా? కాబట్టి
ఆయన గురించి చక్కటి భావనలు చేస్తూ ఉండేటటువంటి వారిగా మనం బ్రతకాలి. మన చుట్టూ ఉండేటటువంటి భాగవతోత్తములకు నొచ్చుకోకుండా వారికి ఆనందం కలిగించేటటువంటి వారిగా, వారితో కలిసి పెరుమాళ్ళకి తగినటువంటి కైంకర్యం చేసేటటువంటి వారిగా మనం జీవించాలి అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు క్రిందటి పాసురంలో తెలియజేశారు. ఇలా ఆళ్వార్లు ఇక మేము వారిలో వారు నవ్వుకుంటూ వారి మూర్ఖత్వానికి వారిలో వారు నవ్వుకుంటూ ఇక సంసారాలతోనే జీవిస్తే మంచిదేమో అన్నటువంటి విషయంలో అన్న ఆలోచనలో స్థిరపడిపోతూ ఉంటే పెరుమాళ్ళు అలా విడిచిపెట్టేస్తారా? ఆళ్వార్లు పెరుమాళ్ళు దూరంగా వెళ్ళిపోతాను అంటే పెరుమాళ్ళు అలా ఊరికనే ఉంటారా? సుదుర్లభ జ్ఞానులు అనేటటువంటి వారు ఈ లోకంలో అవతరించడమే దుర్లభము. ఎవరు ఇలా ఉండగలరు? ఆళ్వార్లాగా ఎవరు ఉండగలరు? అలాంటి గొప్ప స్థితి కలిగినటువంటి వారు, పెరుమాళ్లే రక్షకులు అని భావించేటటువంటి వారు, పెరుమాళ్ల తిరువడితో ఉండేటటువంటి సంబంధమే మాకు ఉపాయము అని భావించేటటువంటి వారు, పెరుమాళ్ల కటాక్షమే మాకు ఉపేయము అని భావించేటటువంటి వారు ఎవరు ఉండగలరు ఈ లోకంలో? అలా విలక్షణంగా ఉండేటటువంటి మహనీయులు చాలా అరుదుగా ఉంటూ ఉంటారు. అలాంటి అరుదైనటువంటి మహనీయుల్ని పెరుమాళ్ళు ఎప్పుడూ కూడా దూరం చేసుకోవడానికి చూడరు. కాబట్టి మళ్ళీ పెరుమాళ్లే ఆళ్వార్లని బుజ్జగిస్తూ మాకు దూరంగా వెళ్ళిపోతానంటున్నారా? అయ్యో, అయితే మా వైభవం అంతా కూడా మీకు తెలిసినట్టు లేదు, పూర్తిగా తెలిసినట్టు లేదు అని ఒక విషయాన్ని జ్ఞప్తికి చేస్తున్నారు ఆళ్వార్లకి. మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. పెరుమాళ్ళు ఈ లోకంలోకి వామనుడిగా అవతరించినటువంటి ఆ అవతార రహస్యాన్ని పెరుమాళ్ళు ఇప్పుడు ఆళ్వార్లకి చెప్తూ, ఆ అవతార ప్రయోజనాన్ని ఆళ్వార్లకు చెప్తూ ఆళ్వార్లని మళ్ళీ తమ వశం చేసేసుకుంటున్నారు. పెరుమాళ్ళు ఎలా వశం చేసుకుంటున్నారు? ఇక ఈ ఆత్మ ఉన్నంత వరకు నిన్నే సేవిస్తూ ఉంటాను స్వామి అని శపథం చేసేటట్టుగా పెరుమాళ్ళు అంతగా ఆళ్వార్లని తమ వశం చేసేసుకున్నారు. ఎలా అంటే కేవలం ఆ త్రివిక్రమ అవతారం యొక్క రహస్యాన్ని తెలియజేసి పెరుమాళ్ళు ఆళ్వారిని తమ వశం చేసేసుకుంటున్నారు. ఏమిటి ఈ అవతారం ఎందుకు వచ్చింది అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రహ్లాదుడి యొక్క మనముడైనటువంటి బలిచక్రవర్తి దానవులందరినీ కూడా చేరతీసి 3 లోకములని ఆక్రమించి ఇంద్రుడికి సంబంధించినటువంటి ఆ ఇంద్ర స్వర్గాన్ని కూడా ఆక్రమించినప్పుడు ఇంద్రుడు తన రాజ్యాన్ని మళ్ళీ నాకు ఇప్పించవని పెరుమాళ్ళ దగ్గర విన్నపం చేస్తే, పెరుమాళ్ళు ఇంద్రుడి యొక్క కొరతను తీర్చడం కోసం అదితి గర్భంలో, కశ్యపుడు అదితి యొక్క గర్భంలో పెరుమాళ్ళు ఉపేంద్రుడిగా, ఇంద్రుడికి తమ్ముడిగా ఈ లోకంలోకి అవతరించి వామనుడిగా ఉండి బలిచక్రవర్తి చేసేటటువంటి అశ్వమేధ యాగాన్ని దగ్గరికి యాగశాలకు వెళ్ళి ఆ యాగం దగ్గర బలిచక్రవర్తి నుండి 3 అడుగుల నేలని దానంగా అడిగి బలిచక్రవర్తి 3 అడుగుల నేల దానం ఇస్తాను అని తాను సమ్మతించి ఆ దానధార తన చేతిలో పడగానే అమాంతము త్రివిక్రముడిగా పెరిగిపోయి ఒక శ్రీపాదంతో ఈ భూమిని అంతటినీ కొలిచి, ఒక శ్రీపాదంతో ఊర్ధ్వలోకాలన్నిటినీ కూడా కొలిచి 3వ అడుగు ఏది అని బలిచక్రవర్తిని అడగగా, అప్పుడు తనకి అర్థమైనటువంటి అహంకార మమకారాలన్నింటినీ కోల్పోయినటువంటి ఆ బలిచక్రవర్తి, ఇదిగో నా శిరస్సే 3వ స్థానము, నీకు 3వ అడుగు అని చూపిస్తే ఆ బలిచక్రవర్తి శిరస్సు మీద 3వ అడుగుని ఉంచి పాతాళానికి బలిచక్రవర్తిని పంపించినటువంటి ఘట్టం ఈ ఘట్టం. ఈ ఘట్టం మనకి ఏం తెలియచేస్తుంది? అవతార ప్రయోజనం ఏముంది ఇందులో అంటే, ఇంద్రుడి కోసం వచ్చినటువంటి అవతారం కదా. ఇంద్రుడికి మళ్ళీ ఆ వామనుడు అలా లోకాలు కొలిచిన తర్వాత తాను మళ్ళీ ఆ లోకాలన్నిటినీ కూడా స్వాధీనపరుచుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఆ రాజ్యాన్ని అంతటినీ కూడా ఇంద్రుడికి అప్పచెప్పి పెరుమాళ్ళు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి నైమిసారణ్యము, ఆ తర్వాత కొన్ని ప్రదేశాలకు వెళ్ళి అక్కడ పెరుమాళ్ళు మళ్ళీ తపస్సు చేసుకొని ఆ అవతారాన్ని పరిసమాప్తి చేశారు కదా. ఇందులో ఏమిటి అవతార రహస్యము అంటే అది కాదు ముఖ్య ప్రయోజనము. పెరుమాళ్ళు అసలు వామనుడిగా ఈ లోకానికి రావడం, త్రివిక్రముడిగా అంత గొప్పగా పెరిగి ఈ లోకాలన్నిటినీ కొలవడం దేనికోసము అంటే మనలాంటి వారందరినీ కూడా ఉజ్జీవించడం కోసం. ఇదంతా ఎవరి కోసం చేశారు? ఆ రోజు త్రివిక్రముడిగా పెరుమాళ్ళ అవతారం ఎందుకు ఎత్తారు అంటే
మన కోసము, ఆళ్వార్ల కోసము, మన కోసము అనేటటువంటి విషయాన్ని ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. ఆ విశేషాలన్నింటినీ కూడా యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. 35 పాటు தாவி இத்தியாதி இவரிப்படி கைவாங்கின வாரே பெரிய பெருமாள் இவரை ఇజుందోమాగాదే ఎండ్రు నోందు. ఎంత అత్యద్భుతంగా అనుగ్రహిస్తున్నారో పెరియ వ్యాచన్ పిళ్ళై. చూడండి, దీనికి సందర్భం ఎలా ఉంది అంటే, క్రిందటి పాసురంలో ఆళ్వార్లు వారిలో వారు పరిహసించుకుంటూ వారిని వారు పరిహసించుకుంటూ ఇలా మోసం చేస్తూ పెరుమాళ్లతో నేను జీవించటం, పెరుమాళ్ల దగ్గర ఉండటం కన్నా అటు సంసారులతోనూ కలవలేకపోతున్నాను. ఎందుకంటే సంసారం నా అంత స్థాయిగా వారు ఆలోచించలేరు. నేను పొందేటటువంటి ఆర్తి సంసారులకి లేదు కాబట్టి నేను సంసారులతోనూ కలవలేకపోతున్నాను, పెరుమాళ్ల దగ్గర మొహం చూపించలేకపోతున్నాను. ఎందుకంటే నా లోపలే ఉండి నన్ను రక్షించేటటువంటి స్వామిని ఇలా మోసం చేస్తున్నాను కాబట్టి పెరుమాళ్లతోనూ పాపం ఆళ్వార్లు కలవలేకపోయి పెరుమాళ్ళు లేనటువంటి చోటు ఏదైనా ఉంటుందా అక్కడికి వెళ్ళిపోదాము అని తమలో తాము పరిహసించుకుంటూ అలా పెరుమాళ్ళకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే, ఇవరిప్పటి కైవాంగిన వారే అలా వారు వెనుదిరుగగా పెరుమాళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి అని మనసులో నిశ్చయించుకొని దూరంగా వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండగా, పెరియ పెరుమాళ్ ఇవరై ఇజుందోమాగాదే, పెరియ పెరుమాళ్ళు వెంటనే వారి మనసులో అనుకుంటున్నారట, అమ్మో ఆళ్వార్ని కోల్పోవడమే కుదరదు, ఇలాంటి వారు అసలు దొరకడమే సుదుర్లభము. అలాంటిది ఆళ్వార్లు ఇప్పుడు సంసారాలతో మళ్ళీ కలిసిపోతే, మళ్ళీ ఆళ్వార్లు నాకు దూరం అయిపోతే ఎలాగా, ఆళ్వార్లని కోల్పోకూడదు అని పెరుమాళ్ళు నొచ్చుకొని ఆయన దుఃఖిస్తున్నారట. పెరుమాళ్ళు వెనుదిరగగానే నేను పెరుమాళ్ళకి దూరంగా వెళ్ళిపోతాను అంటే పెరుమాళ్ళు నొచ్చుకుంటున్నారు, పెరుమాళ్ళు దుఃఖిస్తున్నారు. ఆళ్వారిని ఎలాగైనా కూడా దూరం చేసుకోకూడదు అని పెరుమాళ్ళు చింతిస్తూ, పెరుమాళ్ళు దుఃఖపడుతూ, ఆళ్వీర్ నీరగల నినైక్కు హేతువెన్నెన్రు కేట్క, ఎప్పుడైతే పెరుమాళ్ళకి ఆళ్వార్ల మీద అత్యంత ప్రేమ కలుగుతుందో అప్పుడు పెరుమాళ్ళ ఆళ్వారే అని సంబోధించరు, ఆళ్వీర్ అని సంబోధిస్తారు. ఎలా అయితే మన పుత్రుల్ని మన పుత్రికల్ని మన పిల్లల్ని ఎలా అయితే మనకి వారి మీద ఎక్కువ ప్రేమ కలిగితే వారి పేరు పెట్టకుండా, ఎలా అయితే కన్నా, ఎలా అయితే తల్లి, ఎలా అయితే బుజ్జి అని ఎలా అయితే మనం ముద్దుగా పిలుచుకుంటామో, వారిని బుజ్జగించేటప్పుడు, వారిని అతిగారంభం చేసేటప్పుడు ఎలా అయితే మనం మన పిల్లల్ని ముద్దు పేరుతో ఎలా పిలుచుకుంటామో, అలా పెరుమాళ్ళకి అత్యంత ప్రేమ పొంగి పొరిగినప్పుడు ఆళ్వార్లు తమ మాట వినేటట్టుగా చేసుకోవాలనుకునేటప్పుడు ఆళ్వీర్ అని ప్రయోగిస్తున్నారు. ఇక్కడ అలాగా ఆళ్వీర్ నీరగల నినైక్కు హేతువెన్, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, మమ్మల్ని విడిచి మీరు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, దానికి కారణం ఏమిటి చెప్పండి, ఎండ్రు కేట్కా అని అడగగా దానికి సమాధానంగా ఆళ్వార్లు చెప్తున్నారు, సర్వజ్ఞరాన దేవరీర్ తిరుమున్బే కృత్రిమంగళై చొల్లి, సర్వజ్ఞుడవైనటువంటి దేవరవారు తిరుమున్బే మీ ముందే. చూడండి, ఆ పదప్రయోగం ముందే అని చెప్పచ్చు, ముందే అని చెప్పకుండా తిరుమున్బే పెరుమాళ్ళ యొక్క ముందే అని చెప్పడానికి కూడా అదే మంగళాచరణంగా చెప్పడం కోసం తిరుమున్బే అని చెప్తున్నారు. సర్వజ్ఞరాన దేవరి తిరుమున్బే, పెరుమాళ్ళ ఎదుటగానే దేవరవారి యొక్క ఎదురుగానే కృత్రిమంగళై చొల్లి, ఏవేవో చెప్పాను నా మనసులో, మీరు చేరిపోయి నాలో ఆర్తిని పెంచుతున్నారని, మిమ్మల్ని చూస్తుంటే ఆనంద బాష్పములు కారిపోతున్నాయని, మిమ్మల్ని చూస్తే నా మనసు శరీరం శిథిలమైపోతోందని అని వేవేవో కృత్రిమంగళై చొల్లి, యథార్థమైనటువంటివి కాదు స్వామి నేను చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా ఏవో ఆ క్షణంలో ఆ సందర్భంలో పొద్దుపొచ్చు ఆ సందర్భాన్ని నెగ్గుకు రావడం కోసం నేను చెప్పినటువంటి కృత్రిమమైనటువంటి విషయములు అని నైత్యానుసంధానం చేస్తూ, ఉమ్మైకిట్టు అవధ్యావహనావదిల్ కాటిల్, మీ దగ్గరికి వస్తే మీకు అనధ్యావహం కలుగుతుంది అని. ఇప్పుడు పెరుమాళ్ళ దగ్గరికి ఇలాంటి వారు వెళ్ళి చేరితే పెరుమాళ్ళు ఈ రంగనాథుడు అందరినీ ఇలాంటి వారినే చేరదీస్తాడేమో, ఎప్పుడు అందరినీ మోసం చేస్తూ బ్రతికేటటువంటి వారినే చేరదీస్తాడేమో అనేటటువంటి అవధ్యం
దేవర వారికి కలగకూడదు అని ఎన్నావారియాద నా ఆర్తి తెలియనటువంటి సంసారిಗಳು సంసారులైనటువంటి ఆ సంసారులతో వారికి నా ఆర్తి తెలియకపోయినా ఆ సంసారులతో పాటు నాను మా ఇరుక్క పార్తేనన్నా నేను కూడా ఒకటిగా వారితో చేరిపోద్దాము అని వెళ్ళిపోతున్నాను స్వామి అని చెప్తున్నారు. ఎందుకు ఆళ్వార్లు వెనుదిరిగారు అంటే పెరుమాళ్ళు సర్వజ్ఞుడైనటువంటి ఆ స్వామి ముందే కృత్రిమంగా ఇన్ని రోజులు నేను బ్రతికానే, కృత్రిమంగా పెరుమాళ్ళకి ఏదో గొప్ప కైంకర్యం చేసేస్తున్నానని బయటకు చెప్పుకుంటూ లోపల ఎటువంటి భక్తి భావనలు లేకుండా పెరుమాళ్ళని మోసం చేశాను. ఎలాంటి పెరుమాళ్ళని? సర్వజ్ఞుడైనటువంటి ఆ పెరుమాళ్ళని మోసం చేశానే. అలా మోసం చేసి మీ దగ్గర చేరి ఉంటే నలుగురు ఏమనుకుంటారు? ఇలా మోసం చేసేటటువంటి వారినే రంగనాథుడు చేరతీస్తాడేమో అనేటటువంటి అవధ్యం మీకు కలుగుతుందేమో అని భయపడి నా ఆర్తి సంసారులకు తెలియకపోయినా వారితోనే ఇక్కడ నా జీవితాన్ని గడుపుకుందామని వెళ్ళిపోతున్నాను స్వామి అని ఆళ్వార్లు పెరుమాళ్ళకి సమాధానం చెప్పగా, నీర్కిట్టిన ప్రయోజనం అజగిదు. ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి పెరుమాళ్ళు. ఆళ్వీరే అలా కాదండి, మీరు మా దగ్గరికి వచ్చినటువంటి ప్రయోజనం చాలా అందమైనది. ఎవరొస్తారు ఇలాగా? మీ తిరువడి సంబంధంతోనే అదే మాకు ఉపాయము, దాన్ని పురస్కరించుకొనే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. మిమ్మల్ని ఆశ్రయించింది కేవలం మీ కృపని పొందడం కోసమే అన్నట్టుగా ఎవరుండగలరు? ఇలా మీరు నా దగ్గరికి వచ్చినటువంటి విధానం ఉందే, ఆ ప్రయోజనం ఉందే చాలా అందమైంది, మాకెంతో సంతోషాన్ని కలిగించేటటువంటిది. అలాంటప్పుడు మీరు ఇలా వెళ్ళిపోతాను అంటే నాకు ఆనందంగా ఉంటుందా చెప్పండి అని పెరుమాళ్ళు చెప్తున్నారు. నాం దోషత్తిల్ అవిజ్ఞాత. మీరు నా నుండి ఎందుకు దూరంగా వెళ్ళిపోతానంటున్నారు? కృత్రిమ విషయాలన్నీ కూడా చేశానని వెళ్ళిపోతానంటున్నారు, కానీ మీకు అసలు విషయం తెలియదు ఆళ్వారే. నాం దోషత్తిల్ అవిజ్ఞాత, మేము దోషాలను చూసేటటువంటి వారిని కాను అని పెరుమాళ్ళు చెప్తున్నారు. మేము దోషాలు మీలో ఉండే సంసారాలలో ఉండేటటువంటి దోషాల విషయాల్లో అవిజ్ఞాత, తెలియనటువంటి వాడిని, ఒక విషయాన్ని పరిపూర్ణంగా తెలియనటువంటి వారిని అవిజ్ఞాత, జ్ఞానము లేనటువంటి వారు అని అర్థం. అవిజ్ఞాత అంటే సంసారులలో ఉండేటటువంటి దోషాల విషయంలో పెరుమాళ్ళు అవిజ్ఞాత అంటే సంసారులలో ఎన్నో దోషాలు ఉన్నా కూడా వాటినన్నిటినీ కూడా చూడనటువంటి వాడు ఆ స్వామి అని అర్థం. అవర్గల్ గుణంగళిల్ అవిజ్ఞాతగల్. ఎవరైతే సంసారుల దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారో వారెలాంటి వారు? అవర్గల్, ఆ సంసారులు ఎలాంటి వారు? గుణంగళిల్ అవిజ్ఞాతగల్. వారు గుణాలలో అవిజ్ఞాత, వారికి అసలు మంచి గుణం అంటేనే తెలియదు. అలాంటి వారితో వెళ్ళి చేరుతానంటున్నారేమిటి? ఏదైనా ఒక్క మంచి గుణం ఉన్నా పెరుమాళ్ళని ఆశ్రయించాలనేటటువంటి సద్భావన కలుగుతుంది. కాబట్టి ఆ సంసారులకి అసలు గుణములంటేనే తెలియదు కదా, వారు గుణాల విషయంలో అవిజ్ఞాతులు కదా. అలాంటప్పుడు వారి దగ్గరికి వెళ్తానంటారేమిటి అంటున్నారు. నాన్ గుణ సర్వజ్ఞన్, నేను అన్ని కళ్యాణ గుణములకి ఆలవాలైనటువంటి వాడిని. నా దగ్గర లేనటువంటి కళ్యాణ గుణము లేదు. అలాంటి నన్ను విడిచిపెట్టి సంసారుల దగ్గరికి వెళ్తానంటారేమిటి? అవర్గల్ దోష సర్వజ్ఞర్. ఆ సంసారులేమో దోష సర్వజ్ఞర్, వారు చేయనటువంటి దోషములు ఏవీ లేవు, అన్ని దోషాలు చేసినటువంటి వారు ఆ సంసారులు. కాబట్టి మా దగ్గరికి రండి. ఆగయాల్ నంవాసల్ సర్వాధికారం కాణు ఎన్నా. కాబట్టి ఆళ్వారే మా వాసల్, మా కోవెల తలుపులు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ ఆశ్రయం, అందరూ వచ్చేటట్టుగా ఎప్పుడూ తెరిచే ఉంటాయి. వీరు రావచ్చు వీరు రాకూడదు అనేటటువంటి విభాగం ఏమీ లేకుండా సర్వాధికారం కారణం అందరూ ఆ కోవెలలోకి ప్రవేశించేటట్టుగా, అంటే దోషములు చేసినటువంటి వారు దోషములు చేయనటువంటి వారు అనేటటువంటి తేడా లేకుండా, గుణములు కలిగినటువంటి వారు గుణములు లేనటువంటి వారు అనేటటువంటి తేడా లేకుండా మా తలుపులు, కోవెల తలుపులు ఎప్పుడూ కూడా అందరికీ తెరిచి ఉంటాయి కదా. అలాంటిది మమ్మల్ని విడిచి ఇలా వెళ్ళిపోతున్నారేమిటి ఆళ్వారే, మా దగ్గరికి రండి అంటే పాపం ఆళ్వార్లకి సందేహం కలిగిందట. స్వామి, నేను ఇప్పుడు నీకు దూరంగా వెళ్ళిపోతున్నానని
నన్నేదో అనునయించి బుజ్జగించి నన్ను వశం చేసుకోవడానికి మీరేదో పైకి తీయటి మాటలు పలుకుతున్నట్టుగా ఉంది. ఆ రోజు కృష్ణ పరమాత్మ ఆ గోపికలందరినీ కూడా తీయటి మాటలతోటి మాయ చేసి ఆ వెన్నను అపహరించినట్టుగా ఆ తీయని మాయ మాటల్లాగా అనిపిస్తున్నాయి. ఇవి నిజంగా మాటలేనా, లేకపోతే నువ్వు అనుష్ఠాన పర్యంతము కూడా ఇది ఆచరించి చూపిస్తావా అని ఆళ్వార్లు అడుగుతున్నారు. ఇది ఉక్తి మాత్రమో అనుష్ఠానముండో ఎన్న ఆళ్వార్లు అడుగుతున్నారు. స్వామి, నువ్వు చెప్తున్నావే నేను దోషాలను చూడను, నేను సర్వజ్ఞుణ్ణి, సర్వగుణాలు కలిగినటువంటి వాడిని, నేను అన్ని గుణములు కలిగినటువంటి వాడిని, కాబట్టి మిమ్మల్ని సులభంగా మీరు నా దగ్గరికి వచ్చి మీరు ఆశ్రయించవచ్చు, నేను అందరికీ సమానంగా కటాక్షాన్ని కలిగించేటటువంటి వాడిని, అందరి చేత సమానంగా పొందబడేటటువంటి వాడిని అని చెప్తున్నారు. ఇది ఉక్తి మాత్రమేనా, కేవలం ఈ క్షణంలో నన్ను వశపరచుకోవడం కోసం తీయనైనటువంటి కబుర్లేనా, అనుష్ఠానముండో అనుష్ఠించేమన్నా చూపించారా ఇది అని ఆళ్వార్లు అడుగుతుంటే, అప్పుడు పెరియ పెరుమాళ్ళు శ్రీరంగనాథుడు ఆనాడు ఆయన చేసినటువంటి ఆ అవతార విశేషాన్ని, ఒక అవతార విశేషాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. ఏ అవతారము అంటే త్రివిక్రమ అవతార విశేషాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. పండే అడిపట్టు కిడక్కిరదు కాణం. ఇదివరకే పండే పూర్వం రోజుల్లోనే అడిపట్టు కిడక్కిరదు కాణం మేము ఆచరించి చూపించామండి ఈ విషయాన్ని ఆళ్వారే అని చెప్తున్నారు. ఎన్రు పండే అడిపట్టు కిడక్కిరదు కాణం ఎన్రు త్రివిక్రమ పదానత్తై కాటి కొడుతాన్ అని చెప్తూ మేము ఇదివరకే ఇది ఆచరించి చూపించాము అని చెప్పే సందర్భంలో త్రివిక్రమ అవతారాన్ని, ఆ విశేషాన్ని అంతటినీ కూడా మళ్ళీ ఒకసారి ఆళ్వార్ల ముందు చూపించారు. ఇంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోవడం, అదితి పెరుమాళ్ల గురించి తపస్సు చేయడం, పెరుమాళ్ళు అదితి గర్భంలో ఉపేంద్రుడిగా జన్మించడం, ఆ ఉపేంద్రుడికి అదితి కశ్యపులు చక్కగా ఉపనయనం చేయడం, ఆ ఉపనయనానికి దేవతలందరూ కూడా వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క విశేషమైనటువంటి మర్యాదలు పెరుమాళ్ళకి సమర్పించడం, ఆ విశేషాలు అన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఆ ఉపనయనం అయిన తర్వాత పెరుమాళ్ళు బుడిబుడి నడకలు వేసుకుంటూ బలి చక్రవర్తి చేసేటటువంటి యాగశాలకు వెళ్ళడం, అక్కడ వాళ్ళు చదివేటటువంటి ఆ విశేషమైనటువంటి వేదమంత్రాలని ఈ బుడిబుడి నడకలు వేసేటటువంటి ఈ వామనుడు ఆ విశేషాలన్నిటినీ కూడా చదవడం, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా తన సౌందర్యంతో మోహింపచేసి బలిచక్రవర్తిని సైతం తన పట్ల ఈడుపడేటట్టుగా వామనుడు చేసినటువంటి ఆ విశేషములన్నీ బలిచక్రవర్తి తనకి దానం ఇవ్వడం, ఆ 3 అడుగుల దానం కోరడం, ఆ తర్వాత త్రివిక్రముడుగా పెరిగి లోకాలన్నిటినీ కొలవడం, అంతటినీ కూడా ఒకసారి మళ్ళీ ఆళ్వార్లకి కళ్ళకు కట్టినట్టుగా పెరుమాళ్ళు దర్శింపచేశారు. త్రివిక్రమ పదానం కేటీరో, మీరు వినలేదా? వినే ఉంటారు కదా ఆళ్వారే. ఆ రోజు త్రివిక్రముడిగా మేము అవతరించి చేసినటువంటి ఆ విశేషాన్ని, అవతారాన్ని మీరు వినే ఉంటారు కదా అంటే, స్వామి ఏమిటది అన్నట్టుగా ఆళ్వార్లు అడుగుతుంటే, వశిష్ఠ చండాల విభాగమర ఎల్లార్ తలయిலும் நம் கால் பொரிந்தினபடி அரீரோ என்று சீலாதி கத்யையும் தம் செல்லாமையையும் కాట్టి సమాధానం పణ్ణి సమాహితరాగిరార్. ఏమిటి ఆ విశేషము, ఆ అవతారంలో ఉండేటటువంటి విశేషము, ఆ రహస్యం ఏమిటి అంటే, పెరుమాళ్ళు ఆ వామనుడిగా ఈ లోకంలోకి వచ్చి త్రివిక్రముడిగా పెరిగి ఈ లోకాలన్నిటినీ కొలిచింది కేవలం ఇంద్రుడు అడగడం వల్ల కాదు, ఇంద్రుడి కోసం కాదు, మనందరి కోసం పెరుమాళ్ళు ఆ రోజు ఈ లోకంలోకి వామనుడిగా వచ్చి త్రివిక్రముడిగా పెరిగి ఈ లోకాలన్నిటినీ కొలిచారు. ఏమిటి అది అంటే, వశిష్ఠుడు చండాలుడు అనేటటువంటి విభాగము లేకుండా, అంటే జ్ఞానము కలిగినటువంటి వారు, జ్ఞానము లేనటువంటి వారు అనేటటువంటి విభాగమే లేకుండా ఎల్లార్ తలయిலும் నమ్ కాల్ పొరిందినబడి అరీరో, అందరి శిరస్సుల మీద తన స్పృహణీయమైనటువంటి ఆ పాదపద్మములు నిలిపాడు కదా, అది మీకు తెలీదా అంటే, మన ప్రయత్నంతోటి పెరుమాళ్ళని ఆశ్రయించవలసి ఉండగా, మన ప్రయత్నం ఏమీ లేకుండా, మనం కోరుకోకుండానే, మన యోగ్యత అయోగ్యతలేవి పరిశీలించకుండా ఆనాడు ఎవరు కోరుకున్నారని మన శిరస్సు మీద పెరుమాళ్ళు తమ శ్రీపాద పద్మములను ఉంచారు అంటే, మనం కోరుకున్నామా? త్రివిక్రముడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనం కోరుకున్నామా అంటే కోరుకోలేదు.
మనం యోగ్యతమైన గొప్ప తపోధనులమని మన శిరస్సుల మీద పెరుమాళ్ళు, మన తలల మీద పెరుమాళ్ళు తమ శ్రీపాద పద్మం ఉంచారా? లేదు. తపోధనములను ఉంచారా? కాదు. మనం గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారమని మన శిరస్సుల మీద పెరుమాళ్ళు ఆ తిరువడిని ఉంచారా అంటే కాదు. కేవలం ఆయన రక్షించవలసినటువంటి బాధ్యత, ఆయన రక్షించకుండా తాను ఉండలేడు కాబట్టి కేవలం తన నిర్హేతుకమైనటువంటి కృప వల్ల అందరి తలల మీద తన శ్రీపాద పద్మములు ఉంచారు కదా. అది మీకు తెలియదా అని చెప్తూ తన శీలాది కర్తవ్యం, ఒకరు గొప్పవారు ఒకరు తక్కువవారు అని చూడకుండా తనది గొప్పతనాన్నంతటినీ కూడా మరుగునపరిచి తనతో పాటు తనకన్నా తక్కువ వారితోటి ఏమాత్రము అరమరకరు లేకుండా వర్తించేటటువంటి విధానం, తనకన్నా తక్కువ వారితోటి ఎటువంటి గొప్పతనాన్ని చూపకుండా వారితో సమానంగా ఉండేటటువంటి గుణము సౌశీల్యము అనేటటువంటి గుణం. ఆ సౌశీల్యం అనేటటువంటి గుణాన్ని ఆళ్వార్లకి చూపించి తమ సెల్లామయ్యం తన ప్రేమ వాత్సల్యాన్ని అంతటినీ కూడా తన రక్షించేటటువంటి ఆ విధానాన్ని అంతటినీ కూడా ఆళ్వార్లకి చూపించి సమాధానం పన్ని అలా ఆళ్వార్లకి ఆ విశేషాలన్నిటినీ త్రివిక్రమ అవతారంలో ఉండేటటువంటి ఆ విశేషాలన్నిటినీ కూడా చూపించగా అప్పుడు ఆళ్వార్లు సమాధానపడ్డారట. అయ్యో స్వామి, ఇంత గొప్పవాడివైనటువంటి, ఇంత సౌలభ్యము ఇంత సౌశీల్యం కలిగినటువంటి వాడినా నేను దూరంగా విడిచి వెళ్ళాలనుకుంటున్నాను. లేదు, ఇక మీద నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అని ఆళ్వార్లు దృఢమైనటువంటి నిశ్చయం చేసుకొని పెరుమాళ్ళకి విన్నపం చేస్తున్నారు. స్వామి, సేవియేల్ ఉన్నై అల్లాల్ సిక్కెన సెంగన్ మాలై, నిన్ను తప్ప ఇంకెవ్వరినీ నేను సేవించనయ్యా. అది ఎలా, ఎప్పటి వరకు? సిక్కెనా, యావదాత్మభావిగా, ఈ శరీరం ఉన్నంత వరకు, ఈ జన్మ ఉన్నంత వరకు అని చెప్పట్లేదు. యావదాత్మభావిగా, ఈ ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఆత్మ ఉన్నంత వరకు కూడా సేవియేన్ ఉన్నై అల్లాల్, నిన్ను తప్ప వేరొకరిని సేవించను స్వామి. ఎందుకంటావా? సెంగన్ మాలై, ఎర్రటి తామర పువ్వుల వంటి తిరునేత్రములు కలిగినటువంటి స్వామివి కాబట్టి నిన్ను తప్ప వేరొకరిని సేవించను అని త్రివిక్రమావతార రహస్యం అంతా కూడా పెరుమాళ్ళు ఆళ్వార్లకి చూపించగానే ఆ వైభవాన్నంతటినీ కూడా తెలుసుకున్నటువంటి ఆళ్వార్లు, అయ్యో స్వామి, నువ్వు ఇదే మొదటి పాసురం అప్పుడే మాకు ఈ వైభవాన్నంతటినీ కూడా చూపించి ఉంటే అప్పటి నుంచి నీకు దాసులమైపోయి ఉండేవాళ్ళం కదా అన్నట్టుగా, ఇదే నేను ఎప్పుడో ఈ ఆత్మ మొదటి నుండి ఈ ఆత్మకి నువ్వు ముందే ఈ వైభవాన్ని అంతటినీ కూడా చూపించుంటే అప్పుడు నుండే నీకు దాసులమై మేము ఉండిపోయేవాళ్ళం కదా. అలా కాకుండా ఎందుకింత ఆలస్యం చేసినా ఈరోజు నేను సంసారాలతో కలిసి జీవించాలనుకున్నా కూడా ఈ వైభవాన్ని అంతటినీ కూడా చూపించావు చూడు. ఈ క్షణం నుండి నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను స్వామి. ఎలా వెళ్ళను? ఆవియే అముదే, ప్రాణము ఎలా అయితే ఎప్పుడూ మనతోనే ఉంటుందో, ప్రాణవాయువు లేకపోతే మనం ఎలా అయితే ఉండమో అలా పెరుమాళ్ళు నాకు ప్రాణమైనటువంటి వారు, పెరుమాళ్ళు నాకు అమృతమైనటువంటి వారు, పెరుమాళ్ళు నాకు ఆత్మ అయినటువంటి వారు అని పెరుమాళ్ళని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. ఆయన సేవించకుండా నేను ఎక్కడికి వెళ్ళను, సేవించకుండా నేను ఉండలేను అనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని, దృఢమైనటువంటి సంకల్పాన్ని పెరుమాళ్ళకి విన్నవించేటటువంటి అత్యద్భుతమైనటువంటి పాసురాన్ని, ఆ పాసురాన్ని సేవించి ఆ విశేషములన్నీ కూడా యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకరు అన్మ్యూట్ చేసుకొని సేవించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఉమ్మగారు మీరు మొన్న క్రిందటి పాసురం మీరు సేవించినట్టున్నారు. లక్ష్మి గారికి అవకాశం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత పాసురం మళ్ళీ మీరు సేవించేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. తావి అన్రు ఉలగమెల్లాం. లక్ష్మి గారు మీరే అన్మ్యూట్ చేసుకొని సేవించవలసిందిగా కోరుతున్నాను. హలో. ఉలగమెల్లాం తలై విళాకొండ యందాయ్ సేవియేన్ ఉన్నై అల్లాల్ సిక్కెన
செங்கண்மாலே செங்கண்மாலே సెంకణ్మాలై కన్ను ఎర్రటి తిరునేత్రములు కలిగినటువంటి స్వామి సెంకణ్మాలై செங்கண்மாலே ஆவியே அமுதே என்றாருயிர் அணைய எந்தாய் பாவியேன் உன்னை அல்லால் பாவியேன் பாவியேனே தாவியன்று உலகமெல்லாம் தலைவிழா கொண்ட எந்தாய் சேவியேன் உன்னை அல்லால் சிக்கென செங்கண்மாலே ஆவியே அமுதே என்றாருயிர் அணைய எந்தாய் பாவியேன் உன்னை அல்லால் பாவியேன் பாவியேனே. தொண்டரடிப்படி ஆழ்வார் திருவடிகளே சரணம். உன்னை అల్లాల్ పావియే పావియేన్ పావియేనే. అయ్యో ఎంత పాపం చేసుకున్నాను, ఇన్ని రోజులు పాపాన్ని చేసుకొని ఆ పాప ప్రభావం వల్ల నిన్ను ఆశ్రయించలేకపోయాను స్వామి. కానీ ఉన్నై అల్లాల్ పావియే, నిన్ను కాకుండా వేరొకరిని ఆశ్రయించను, స్మరించను. ఇక మీదట నిన్ను తప్ప వేరొకరిని స్మరించను అని చెప్తున్నారు ఆళ్వార్లు. ఎందుకలా చెప్తున్నారు? అన్రు ఆ రోజు మహాబలి లోకాలని అపహరించినటువంటి రోజు. అన్రు ఇవి ఒళగమ్మళందాయి అడిపోద్ది అని ఆండాలు చెప్పినట్టుగా అన్రు ఆ మహాబలి చేత లోకాలన్నీ అపహరింపబడినటువంటి ఆ కాలంలో ఉలగమెల్లాం లోకములన్నిటినీ కూడా తావి తలై విళాకొండ, తావి ఆక్రమించి తలై విళాకొండ అందరి శిరస్సు తలల మీద శ్రీచరణాలు మోపేటట్లుగా వ్యాపించి అందరినీ స్వీకరించినటువంటి ఎంతాయ్ నా స్వామి. ఉన్నై అల్లాల్ సేవియే, నిన్ను తప్ప వేరొకరిని నేను ఆశ్రయించను, సేవించను. సెంగణ్మాలే, ఎర్రని తిరునేత్రములు కలిగినటువంటి ఓ ఆశ్రిత పక్షపాతి. క్రిందటి పాసురంలో మాలే అంటే సర్వాధికుడు అని మనకి అనుగ్రహించారు పెరియవాచాన్ పిళ్ళై. ఇక్కడ మాలే అంటే ఆశ్రిత పక్షపాతి అని అనుగ్రహిస్తున్నారు. ఆవియే, ఆవియే అంటే నాకు ప్రాణము వంటివాడా, అముదే అమృతం వంటివాడా, ఉందన్నారుయర్ అనయందాయ్ నాకు అరుదైనటువంటి ఔషధం వంటివాడా, ప్రాణానికి అంతరాత్మమైనటువంటి ఓ స్వామి ఎందాయ్. రెండుసార్లు ఈ పాసురంలో ఉండేటటువంటి భోగ్యత ఏమిటి అంటే ఎందాయ్ ఎందాయ్ అని రెండుసార్లు ఆళ్వార్ల స్వామిని ఓ స్వామి ఓ స్వామి అని ప్రయోగిస్తున్నారు. అలా నాకు ప్రాణమైన అంతరాత్మమైనటువంటి ఓ స్వామి, పావియేన్ పాపిష్టివాడనైనటువంటి నేను సిక్కెనా స్థిరంగా అంటే అన్ని కాలాలలోనూ అంటే యావదాత్మభావిగా ఉన్నై అల్లాల్ పావియేన్ నిన్ను తప్ప వేరొకరిని స్మరించను అని అనుగ్రహిస్తున్నారు ఈ పాసురంలో. అత్యద్భుతంగా ఉండేటటువంటి పాసురంలో స్వామి ఆనాడు బలిచక్రవర్తి లోకాలన్నిటినీ కూడా తాను వశపరుచుకున్నప్పుడు, లోకాలన్నిటినీ కూడా ఆక్రమించుకున్నప్పుడు మళ్ళీ ఆ లోకాలన్నిటినీ కూడా నువ్వు త్రివిక్రముడుగా ఈ లోకంలోకి అవతరించి ఉలకమెల్లాం అన్ని లోకాలను తావి తలై విళాకొండు ఆక్రమించి అందరి శిరస్సులు అందరి తలల మీద నీ శ్రీచరణాలు నీ పాదపద్మాలు మోపేటట్టుగా ఉంచి కొండ మమ్మల్ని అందరినీ కూడా స్వీకరించావే ఓ స్వామి ఎందాయ్. ఓ స్వామి సేవియేన్ ఉన్నై అల్లాల్ సేవియేన్ నిన్ను తప్ప వేరొకరిని నేను సేవించను. సెంగణ్మాలే ఎర్రని తిరునేత్రమును కలిగినటువంటి ఆశ్రిత పక్షపాతుడా, ఆవియే నాకు ప్రాణం వంటివాడా, నా ప్రాణ సమానుడా, అముదే నాకు అమృతమైనటువంటి వాడా, ఎన్రారుయర్ అనయందాయ్ నాకు అరుదైనటువంటి గొప్ప ఔషధం వంటివాడా, నాకు అంతరాత్మమైనటువంటి వాడా,
పావియేన్ ఉన్నయ్యల్లాల్ పావియేన్, నిన్ను తప్ప వేరొకరిని స్మరించను. పావియేనే, అయ్యో ఈ అదృష్టము ఇన్ని రోజులు నేను నోచుకోకపోవడానికి నా కారణం నా పాపమే. ఆ పాప ప్రభావం చేత నువ్వు ఇంత గొప్పవాడివని తెలుసుకోలేక నీకు దూరంగా వెళ్ళిపోదామనుకున్నాను. కానీ స్వామి, నీ కటాక్షంతో నువ్వు త్రివిక్రమ అవతారంలో నువ్వు చేసినటువంటి ఆ మహోపకారాన్ని ఈరోజు నాకు దర్శింపచేశావు. ఆ జ్ఞాన విశేషంతో ఆ ప్రేమ, నీ ప్రేమ ఈరోజు మాకు తెలియచేశావు. ఆ ప్రేమను తెలుసుకున్నటువంటి నేను ఉన్నయ్యల్లాల్ పావియేన్, నిన్ను కాక వేరొకరిని నేను స్మరించను. సేవియేన్ ఉన్నయ్యల్లాల్ సేవియేన్, నిన్ను కాకుండా వేరొకరిని నేను సేవించను అని మనకు అనుగ్రహిస్తున్నారు. తావి అంటే ఆక్రమించి అని పదం యొక్క అర్థం. పెరుమాళ్ళు ఎలాంటి వారు పెరుమాళ్ళు అని చెప్పుకున్నాం? సర్వనియంత సర్వేశ్వరుడు అయినటువంటి ఆ స్వామి తాను సంకల్పిస్తే చాలు మన శిరస్సుల మీద పాదాలు పెట్టచ్చు. కానీ ఆక్రమించి అని చెప్తున్నారు. ఏమిటి ఆక్రమించడం అంటే? ఏమిటి? బలవంతంగా లాక్కోవడం అనేటటువంటి అర్థం వస్తుంది. అలా బలవంతంగా లాక్కొని ఏదో రాజ్యాన్ని ఆక్రమించినట్టుగా ఇక్కడ ఆక్రమించి అని ఎందుకు అనుగ్రహిస్తున్నారు అంటే, ఉంగల్ తలయిలే నమ్ కాల్ వైకప్పుగా నిన్రో మెన్నిల్ దుర్మాన వాసనయాలే సమ్మతియాలే ఆనయ్యుడు వర్గళిలే. పెరుమాళ్ళు వచ్చి మీ అందరి తలల మీద నా శ్రీపాద పద్మమును ఉంచుతానర్రా అని పెరుమాళ్ళు మనకి చెప్తే మనం ఏం చేస్తామట? దుర్మాన వాసనయాలే, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వాసన ప్రభావం చేత, అంటే ఎన్నో జన్మల నుండి నాకు నేనే స్వామిని అనేటటువంటి భావన వల్ల, నాకు నేనే రక్షకుణ్ణి అనేటటువంటి భావన వల్ల ఎవరైనా వారి పాదపద్మములు మన తల మీద పెడతాము అంటే దాని భావన ఏమిటి అంటే నేను మీకు యజమానిని, నువ్వు నాకు దాసుడివి అనేటటువంటి భావ. ఆయన శేషి ఎవరి శిరస్సు మీద అయితే ఆ పాదపద్మములు పెడతారో ఆ పాదపద్మములు పెట్టినటువంటి వారు శేషులు అవుతారు. ఆ తల కలిగినటువంటి వారు శేషభూతులు అవుతారు. కాబట్టి అలా పెరుమాళ్ళు మన తల మీద పాదపద్మములు పెడతారంటే, అమ్మో నేను దాసుని అవ్వటమా? ఎలా అవుతాను? ఇన్ని జన్మల నుండి నాకు నేనే రక్షకుడిని కదా, ఇన్ని జన్మల నుండి నాకు నేనే స్వామిని కదా, ఈరోజు పెరుమాళ్ళు వచ్చి నా తల మీద నా శిరస్సు మీద పాదపద్మములు పెడతానంటారేమిటి అని ఆ వాసన చేత మనం నాకు నేనే గొప్పవాడిని, నాకు నేనే స్వామి, నాకు నేనే రక్షకుణ్ణి అనేటటువంటి అహంకారం చేత సమ్మతించము. మనం వెళ్ళి ఆయన పాదపద్మముల కింద చేరిపోవలసినటువంటి స్థితి ఉన్నటువంటి వారం అయినప్పటికీ కూడా మనం ఏ ప్రయత్నం చేయకుండా పడి ఉంటే, అయ్యో వీరందరూ కూడా ఇలా వ్యర్థంగా వీరి జీవితాన్ని గడుపుకుంటున్నారు, నేనే వెళ్ళి వారి శిరస్సుల మీద వారి తలల మీద నా పాదపద్మములు ఉంచుతాను అని పెరుమాళ్ళు పరుగు పరుగున వచ్చినా కూడా, వద్దు స్వామి, నాకు నేనే రక్షకుణ్ణి, నాకు నేనే స్వామిని, ఈరోజు కొత్తగా వచ్చి నా నెత్తి మీద కాళ్ళు పెడతానంట, నీ శ్రీచరణాలు మోపి నన్ను ఒక దాసుని చేస్తానంటావేమిటి అని మనం సమ్మతించం. పెరుమాళ్ళు అడిగితే మనం సమ్మతించం. పైపెచ్చు ఆనయ్యుడు వరగలిరే, స్వామి నువ్వు నా మీద నీ పాదపద్మములు పెడితే నా మీద ఒట్టే అని ఒట్టు కూడా పెట్టేటటువంటి వారు. పాపం ఆయన మీద ఒట్టు పెడితే నేనేమైపోయినా పర్వాలేదు, నా మాట పోయినా పర్వాలేదు. ఆ రోజు భీష్ముడు కృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణ పరమాత్మ ఆయుధాన్ని పట్టను అని కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు. భీష్ముడు ఆ ప్రతిజ్ఞను తెలుసుకున్నటువంటి భీష్ముడు, ఈ కౌరవులందరూ వెళ్ళి భీష్ముడితో చెప్పారు, కృష్ణ పరమాత్మ ఆయుధమే పట్టనని ప్రతిజ్ఞ చేశాడు తాత అని దుర్యోధనుడు వెళ్ళి భీష్మ పితామహుడికి చెప్పగా భీష్ముడు కూడా ఒక ప్రతిజ్ఞ చేశాడు, ఎలా అయినా ఈ యుద్ధంలో కృష్ణుడి చేత ఆయుధాన్ని పట్టిస్తాను అని భీష్ముడు కూడా ఒక ప్రతిజ్ఞ చేశాడు. తన ప్రతిజ్ఞ నిలుపుకోవడం కన్నా తన భక్తుడైనటువంటి భీష్ముడి యొక్క ప్రతిజ్ఞను నిలబెట్టడం కోసం, తన ప్రతిజ్ఞ పోతే పోయింది, భీష్ముడి యొక్క ప్రతిజ్ఞ నిలబడాలి, తన భక్తుడి యొక్క ప్రతిజ్ఞ నిలబడాలి అని కృష్ణ పరమాత్మ తనకి చేతికి అందినటువంటి రథచక్రాన్ని ఆయుధంగా పట్టుకొని భీష్ముడిని సంహరించడానికి వెళ్తాడు.
అలా తన భక్తుడికి ఏం కాకూడదు, తానేమైనా పర్వాలేదు, మనం ఆయన మీద ఒట్టు పెట్టుంటే ఆయన ఏమైనా పర్వాలేదు అని మన తలల మీద పాదపద్మములు పెట్టేటటువంటి వాడు. కానీ ఆనయుడు వర్గలిరే, నా మీద ఆనస్వామి నువ్వు నా తల మీద నీ పాదపద్మములు పెట్టావంటే అని అనేటటువంటి దుర్మార్గులము మనము. దుర్మాన వాసనయాలే, ఎన్నో జన్మల నుండి వచ్చేటటువంటి ఆ వాసనను నాకు నేనే నియంత, నాకు నేనే రక్షకుణ్ణి, నాకు నేనే స్వామిని అనేటటువంటి ఆ అహంకార మమకారాలు కూరుకుపోయినటువంటి ఆ లోపల ఆత్మ లోపల కూరుకుపోయినటువంటి అహంకార మమకారాలు ఉన్నాయే, అవి పెరుమాళ్ళు మన తలల మీద పాదపద్మములు ఉంచుతానన్నా కూడా సమ్మతింప చేయనటువంటివి. వద్దు స్వామి, మాకు అక్కర్లేదు, పైపెచ్చి నువ్వు పెట్టావంటే మా మీద ఒట్టు అని ఈ జీవులు సంసారులందరూ కూడా పెరుమాళ్ళు చెప్తారట. నిజానికి ఎలా ఉండాలి? ఒట్టులు పెట్టేటటువంటి వారు సాత్వికులు కూడా ఆనలు వేస్తూ ఉంటారు, ఒట్లు పెడుతూ ఉంటారు. వారు పెట్టేటటువంటి ఆ ఒట్లు ఎలా ఉంటాయి? తిరువాణై నిన్నాణై కండా ఎన్రు సాత్వికర్ తిరువడిగళే లవిక్కైక్కు మరుక్క ఒన్నాదపడి ఇడుం ఆణయే తిరువడిగళే కిట్టు మైక్కు కిట్టామైక్కు ఇడువర్గళాయిత్తు. సాత్వికులైనటువంటి ఆళ్వార్లందరూ కూడా అడిక్కి చమరందు పుగుందేనే, ఓ స్వామి నీకు శరణాగతి చేసి నీ పాదపద్మములు స్పృహణీయమైనటువంటి ఆ పాదపద్మముల కింద ఒదిగిపోవాలి అని ఆళ్వార్లందరూ కూడా, సాత్వికులైనటువంటి మహనీయులందరూ కూడా కోరుకుంటూ ఉంటే, తిరు ఆణై నిన్నాణై కండాయ్, నువ్వు గనక నన్ను వచ్చి రక్షించకపోతే స్వామి లక్ష్మీదేవి మీద ఆన, నీ మీద ఆన, నువ్వు వెంటనే వచ్చి నన్ను అనుగ్రహించాలి. ఇంకా ఆర్తిని తట్టుకోలేక నమ్మాళ్ళవార్లు ఈ సంసారంలో ఉండలేక పదవ దశకంలో 10వ తిరుపాయులో 2వ పాసురంలో ఇంక స్వామి నేను ఉండలేను, నీ మీద ఇంకా నువ్వు నన్ను తీసుకువెళ్ళకపోతే, నాకు పరమపదాన్ని ప్రసాదించకపోతే లక్ష్మీదేవి మీద ఆనా, నీ మీద ఆనా, వచ్చి వెంటనే నన్ను అనుగ్రహించు అని నమ్మాళ్ళవారు లాంటి వారందరూ కూడా నిక్కుటమైనటువంటి ఆర్తితోటి పెరుమాళ్ళ యొక్క పాదపద్మములు లభించాలి అని పెరుమాళ్ళ మీద ఆనలు పెడుతూ ఉంటే, ఒట్లు పెడుతూ ఉంటే, అలా ఒట్టు పెట్టైనా సరే ఆ పాదపద్మములు పొందాలి అని వారందరూ కూడా ఆర్తి పడుతూ ఉంటే, మనమందరమేమో ఆ తిరువడి నా మీద పెట్టావంటే స్వామి నా మీద ఒట్టే, నీ తిరువడి నాకు దగ్గరికి కూడా రానివ్వకు అనేటట్టుగా ఉంటాము మనమందరం. ఈ సంసారంలో ఉండేటటువంటి మనమందరం, మిగిలిన జ్ఞానులందరూ, సాత్వికులందరూ, మహనీయులందరూ కూడా ప్రాధేయపడి ఆర్తితోటి దుఃఖించి ఇంకా కటాక్షించవా అని దుఃఖించి ఆ లక్ష్మీదేవి మీద ఆనా, ఇంకా నువ్వు నన్ను కటాక్షించకపోతే ఆ లక్ష్మీదేవి మీద ఆనా, నీ మీద ఆనా, నన్ను వెంటనే ఇంకా పరిగ్రహించు స్వామి, నన్ను కటాక్షించు స్వామి అని అందరూ కూడా అలా దుఃఖిస్తూ ఉంటే, ఈ సంసారంలో ఉండేటటువంటి మనం కోరుకోకుండా ఆయనే పరుగున వచ్చి మన శిరస్సులో, మన తలల మీద ఆయన శ్రీపాద పద్మమును ఉంచుతానంటే, స్వామి నువ్వు ఉంచావంటే నా మీద ఆనే చెప్తున్నాను, నాలాగే బ్రతకనివ్వు, నాకు నేనే స్వామిగా బ్రతకనివ్వు అని ఆయనకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే తావి ఆక్రమించి మనకి తెలియకుండానే ఆయన మనల్ని ఆక్రమించేశాడు. ఆ అవతారంలో ఆయన చేసినటువంటి మహోపకారం ఏమిటి అంటే, అడగకుండానే ఆ రోజు ఉన్నటువంటి సంసారులందరి మీద పాదపద్మాలు మోపేశాడు పరమాత్మ త్రివిక్రమ అవతారంలో. ఇవర్గల్ அறியாதபடி அநாயாசேன எல்லார் தலையிலும் திருவடிகள் వళందాన్. ఇవర్గల్ அறியாதபடி, సంసారులందరూ కూడా తెలుసుకోలేనటువంటి విధంగా, అనాయాసేన ఎల్లార్ తలయిலும் తిరువడిగల్ వళందపడి, అనాయాసంగా అందరి తలల మీద ఆయన తిరువడినంతటినీ కూడా ఉంచి, ఆయన తిరువడిగల్ని ఉంచి అందరినీ కూడా ఉజ్జీవింపచేశాడు. అడిగితే వద్దంటారని పెరుమాళ్ళకు కూడా తెలుసు. అడిగితే ఈ సంసారులందరూ కూడా వారి మీద ఒట్టు పెట్టుకుంటారో, దూరంగా వెళ్ళిపోతారో, అడగకుండానే వీరందరినీ కూడా ఉజ్జీవింపచేద్దాము. దానికోసం ఆయన ఏమైనా కష్టపడ్డాడు, అసలు పెట్టినట్టుగానే తెలియలేదు. ఆయన శ్రీపాద పద్మములు మన శిరస్సు మీద పెడితే ఏదో బరువుగా బలిచక్రవర్తి తల మీద శిరస్సు మీద పెట్టినట్టుగా పెట్టలేదు. బలిచక్రవర్తి శిరస్సు మీద పెరుమాళ్ళు ఎలా తల ఉంచారు అంటే, పాతాళానికి తొక్కేసేటట్టుగా పెరుమాళ్ళు బలిచక్రవర్తి శిరస్సు మీద పెడితే, ఈ సంసారులు చేసుకున్న భాగ్యం ఏమిటో తెలీదు, అనాయాసంగా
ఆయాసమే లేకుండా శిరస్సు గొప్ప ఏదో భారం నెత్తి మీద పడినట్టుగా కాకుండా అనాయాసంగా అందరి శిరస్సు మీద స్పృహణీయమైనటువంటి ఆయన పాదపద్మములు ఉంచాడు కదా. ఎంత అనాయాసంగా అంటే ఓంగి ఉళగళంద ఉత్తమన్ పేర్పాడి అన్నట్టుగా స్వామి పాదపద్మములు మన మీద ఉంచాడు. మొగ్గగా ఉండేటటువంటి ఒక పుష్పం చూడండి. ఇప్పుడు తామర మొగ్గ చూస్తే అది చిన్నగా ఉంటుంది, అది బాగా వికసించింది అనుకోండి, చక్కగా ఎంత పెద్దగా అవుతుందో అలా ఒక మొగ్గగా ఉండేటటువంటి మందార మొగ్గ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. కానీ అది ఒక కాలానికి తగినట్టుగా అది వికసిస్తే ఎంత పెద్దగా అయిపోతుంది. అలా ఓంగి ఒలగలంద అప్పటి వరకు వామనుడుగా ఉన్నటువంటి ఆ స్వామి ఒక్కసారి ఆ దానజలం తన చేతిలో పడగానే ఒక పుష్పము వికసిస్తే అది ఎంత వైశాల్యాన్ని ఆక్రమిస్తుందో. అప్పటి వరకు చిన్నగా ఉన్నటువంటి ఆ పుష్పము వికసించినప్పుడు తన చుట్టూతా ఉండేటటువంటి ఆ ప్రదేశాన్నంతటినీ కూడా ఎలా అయితే ఆక్రమిస్తుందో అలా దావి ఆక్రమించి అనాయాసంగా ఆ పుష్పాన్ని మనం ధరిస్తే, శిరస్సులో ధరిస్తే, పుష్పాలను ధరిస్తే, ఒక సంపంగి పువ్వులను ధరిస్తే మనకి ఏమన్నా ఆయాసంగా ఉంటుందో శిరస్సు మీద? పైపెచ్చు సౌరభంగా కూడా, అందంగా కూడా, అతిశయంగా ఉంటుంది. అలా పుష్పాన్ని ధరింపచేస్తే, ఒకరి శిరస్సు మీద పుష్పాన్ని ధరింపచేస్తే అది ఎంత అనాయాసంగా ఉంటుందో అంత అనాయాసంగా సంసారులందరి మీద ఆయన స్పృహణీయమైనటువంటి కోరుకోదగినటువంటి మునులు కొన్ని కోట్ల వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఆయన పాద పరాగము ఆ కాలుకు అంటినటువంటి ఆ రజస్సు కూడా చూడనటువంటి భాగ్యము కలగనటువంటి వారు మునులు. అలాంటి ఆ పాద పద్మముల్ని కొండనక, వాగనక, వంకనక, వృక్షముననక, ముళ్ళనక, రాళ్లనక ఈ లోకంలో అంతటా కూడా వ్యాపింపచేశాడు పరమాత్మ ఆ రోజు. ఎందుకు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి సంసారులందరినీ కూడా ఉజ్జీవింపజేయడం కోసము. అతి సుకుమారమైనటువంటి ఆ పాదపద్మములకి ఈ కొండలు, ఈ అడవులు, ఈ ముళ్ళు అన్నీ కూడా కఠినంగా ఆ పాదపద్మములకి బాధింపచేస్తున్నా అనాయాసంగా ఎల్లార్ తలయును తిరవడిగడి పడవలందాన్ మనమేమీ ఆయాసపడకుండా హాయిగా మన శిరస్సుల తలల మీద ఆయన తిరువడిగళ్ళు మోపాడు. ఎలా ఉంటుంది అంటే ఈరోజు వర్షం పడుతుంది అని మనం ఎండలో తాపం, అది ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం అప్పటి వరకు 45 డిగ్రీల ఎండగా ఉంది. అప్పుడు మనకు హఠాత్తుగా ఒక పని వచ్చింది, లోపల కూర్చున్నా ఉక్కిపోతోంది, బయటకు వచ్చినా ఉక్కిపోతోంది, కరెంటు లేదు. ఎలారా బాబు అని మనం ఆ తాపాన్నంతా భరించలేక బయటకు వచ్చి కాసేపు కూర్చుంటే ఎక్కడి నుంచి వచ్చిందో మేఘం తెలియదు. అలా మేఘం వచ్చి మనం కోరుకోకుండానే మేఘం చల్లటి చినుకుల్ని వర్షిస్తూ ఉంటే ఆ వర్షంలో తడిసినటువంటి మనం అందరం కూడా ఎంత ఆనందాన్ని పొందుతామో అలా మనం అడగకుండానే వచ్చినటువంటి ఒక కాలమేఘము, అది మనం అడగకుండానే మన అందరి శిరస్సుల మీద తిరువడి నుంచి అందరినీ తరింపచేసినటువంటి గొప్ప అవతారం కదా తావి. అలా ఆక్రమించి అడిగితే వీరు కాదంటారు అని అడగకుండానే మనందరి మీద తన పాద పద్మములను మోపినటువంటి గొప్ప వైభవము కదా అని చెప్తున్నారు. తావుదల్ కడత్తల్, తావుదల్ అంటే వ్యాపించడము అని అర్థం. అలా లోకాలు అన్నీ కొలిచేటటువంటి నెపంతో తన సుకుమారమైనటువంటి సుందరమైనటువంటి ఆ ఎర్రని స్పృహణీయమైనటువంటి ఆ పాద పద్మముల్ని వ్యాపింపచేసి అందరి శిరస్సు మీద, అందరి తలల మీద పెరుమాళ్ళు ఉంచారు అని చెప్తున్నారు. అన్రు ఎప్పుడు జరిగింది ఇలా అంటే అన్రు ఆ రోజు, ఏ రోజు? మహాబలియాలే అపహృతయాయ్ తమ్ముడయ శేషిత్వము సంసారిగళ్ళుడయ శేషత్వము అజిందక్కిడందాన్రు. ఆ రోజు మహాబలి ఈ 3 లోకాలు, భూలోకము, ఇంద్రలోకం వరకు ఉన్నటువంటి ఆ ఇంద్రలోకం వరకు ఉన్న స్వర్గలోకం వరకు ఉన్నటువంటి ఆ లోకాలన్నిటినీ కూడా అపహరించినప్పుడు ఏమైపోయింది? తమ్ముడయ శేషిత్వము, పెరుమాళ్ళ యొక్క శేషిత్వము, సంసారిగళ్ళుడయ శేషత్వము, సంసారులకు ఉండేటటువంటి ఆ దాస్యత్వము కూడా మరుగున పడిపోయినటువంటి రోజు. తనది కానటువంటి సొమ్ముని మహాబలి తనదిగా భావించి 3 లోకాలను కూడా ఆక్రమించినటువంటి ఆనాడు పెరుమాళ్ళు నిజంగా ఈ సొత్తంతా కూడా పెరుమాళ్ళది కాబట్టి పెరుమాళ్ళ స్వామి, మనమందరం ఆయన సొత్తు. కానీ బలి చక్రవర్తి ఏ రోజైతే ఈ 3 లోకాలని ఆక్రమించాడో
అప్పుడు అందరూ స్వతంత్రులే, మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి, మీకు మీరే రాజులు అన్నట్టుగా ప్రవర్తించండి అని ఆ అసురులందరికీ సంసారులందరికీ కూడా స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి పెరుమాళ్ళ యొక్క శేషత్వము కూడా మరుగున పడిపోయింది, అలాగే సంసారుల యొక్క శేషత్వము కూడా మరుగున పడిపోయినటువంటి ఆ రోజు కదా పెరుమాళ్ళు మళ్ళీ ఈ శేషత్వ సంబంధాన్ని మళ్ళీ ప్రకటింపచేయడం కోసం మళ్ళీ వామనుడుగా ఈ లోకానికి వచ్చి త్రివిక్రముడుగా పెరిగి ఈ లోకాలన్నింటినీ కూడా సంరక్షించి ఆ సహజమైనటువంటి బంధాన్ని మళ్ళీ లోకానికి చాటి చెప్పినటువంటి రోజు ఆ రోజు కదా. అలా పెరుమాళ్ళ యొక్క శేషత్వము సంసారాల యొక్క శేషత్వము మరుగున పడినటువంటి రోజు. உலகமெல்லாம் மகாபலியாலே அபஹృతமான அளவன்றியே பிரம்மலோக பர்யந்தமாக சகல லோகங்களையும் வசிஷ்ட சண்டால விபாகமர எல்லார் தலையிலும் திருவடிகள் పడుంబడి. నిజంగా పెరుమాళ్ళు ఆ త్రివిక్రమావతారం కేవలం ఇంద్రుడి కోసమే కనుక ఎత్తుంటే, ఇంకొక లాజిక్ కూడా చెప్తున్నారు, కేవలం ఇంద్రుడి కోసమే ఎత్తుంటే మహాబలి ఆక్రమించినటువంటి స్థలములు మాత్రమే ఆయన కొలిచి ఇంద్రుడికి ఒప్పజెప్పాలి. ఇంద్రుడు మహాబలి ఆక్రమించినటువంటి స్థలం ఎక్కడి వరకు అంటే ఇంద్రలోకం వరకు ఆయన వెళ్ళి ఆ లోకాలన్నింటినీ కూడా జయించాడు. కానీ ఆ స్వర్గలోకం పైన ఉండేటటువంటి సత్యలోకం, తపోలోకం, జనోలోకం, సత్యలోకం అనేటటువంటి మిగతా లోకాలు కూడా ఉన్నాయి. కాబట్టి పెరుమాళ్ళు కేవలం ఇంద్రుడి కోసం ఈ లోకంలోకి రాలేదు, అందరి కోసం, అందరి తలల మీద శిరస్సును తన పాదపద్మములు ఉంచడం కోసమే పెరుమాళ్ళు ఈ లోకంలోకి వచ్చారు అనడానికి ఇంకొక విషయం కూడా చెప్తున్నాం. ఉలగమెల్లాం మహాబలియాలే అపహృతమాన అళవన్రియే, కేవలం మహాబలి ఆక్రమించినటువంటి స్థానములు మాత్రమే కాకుండా బ్రహ్మలోక పర్యంతమాగా సకల లోకంగళయం, బ్రహ్మలోకం పర్యంతంగా ఆ బలిచక్రవర్తి ఆక్రమించనటువంటి లోకములు కూడా ఉన్నాయి. బ్రహ్మలోకం, తపోలోకం, జనలోకం, సత్యలోకం అనేటటువంటి ఆ లోకముల పర్యంతము కూడా అన్ని లోకాల వరకు వ్యాపించి వశిష్ఠ చండాల విభాగమర ఎల్లార్ తలయిలుం తిరువడిగల్ పడుంబడి, అందరి శిరస్సుల మీద ఆ తిరువడిని ఉంచి ఉజ్జీవింపచేశారు పెరుమాళ్ళు. కేవలం ఇంద్రుడి కోసమే ఆ అవతారం ఎత్తుంటే కేవలం స్వర్గలోకం వరకే వ్యాపించి అక్కడ ఉన్నటువంటి ఆ లోకాలన్నిటినీ కొలిచి మళ్ళీ తాను తీసేసుకొని ఇంద్రుడికి ఇచ్చి ఉంటే అది కేవలం ఇంద్రుడి కోసం ఎత్తినటువంటి అవతారం అవుతుంది. అలా కాదండి, ఆ అవతారం యొక్క ప్రయోజనం మన కోసం, ఆళ్వార్ల కోసం, మన కోసం, మనలాంటి సంసారుల కోసం, బ్రహ్మలోకం పర్యంతము ఉండేటటువంటి అన్ని జీవరాశుల్ని కూడా పెరుమాళ్ళు తన స్పృహణీయమైనటువంటి తిరువడితోటి పునీతం చేశారు. వారి తలల మీద తన తిరువడిల నుంచి పునీతం చేశారు పెరుమాళ్ళు. కాబట్టి ఈ అవతారము అందరి కోసము ఎత్తినటువంటి అవతారము అంటున్నారు. తలై విళాకొండ రక్షత్తినుడయ అళవల్లా ఎత్తు రక్షత్తినుడయ పార్పదు, అలా విస్తరించి అందరి తలల మీద అలా పాదపద్మములు ఉంచడంలో ఉండే ఆ విశేషం ఎలా ఉంది అంటే రక్షత్తినుడయ అలవల్ల, రక్షింపబడేటటువంటి వాడి యొక్క ఆర్తిలా లేదు, రక్షించేటటువంటి వాడి ఆర్తిలాగా ఉంది పెరుమాళ్ళు. అలా పాదపద్మాలు వ్యాపింపచేసి అందరి శిరస్సుల మీద పాదపద్మాలు ఉంచడం ఎలా ఉంది అంటే అంత గొప్పగా ఉంది. ఏదో మన ఆర్తిని చూసి పెరుమాళ్ళు కనుక వచ్చుంటే కనుక రక్షింపబడేటటువంటి వారిని ఆర్తి చూస్తే అంత గొప్పగా పెరిగేవాడు కాదేమో స్వామి. ఆయనలో మన పట్ల ఉండేటటువంటి ప్రేమను చూశాడు కాబట్టి ఓంగి ఉలగడంద ఉత్తమని పేర్పాడి అన్నట్టుగా గొప్పగా పెరిగిపోయి వెంటనే పెరిగిపోయి లోకాలన్నిటినీ కూడా కొలిచాడు. ఆ కొలవడం ఎలా ఉంది అంటే ఆయనలో రక్షించేటటువంటి వాడిలో ఉండేటటువంటి ఆర్తిలా ఉంది అని చెప్తున్నారు. అత్యతిష్ట దళాంగుళం ఎన్న కడవదిరే, విస్తరించినటువంటి పాదపద్మములు కలిగినటువంటి స్వామి అని పురుష సూక్తంలో చెప్పినట్టుగా ఆ వ్యాపించడం అనేటటువంటిది ఆయనలో ఉండేటటువంటి ఆర్తికి సూచకంగా ఉంది. అలా పెరుమాళ్ళు అలా గొప్పగా పెరిగిపోయి లోకాలలో అన్నిటినీ కూడా లోకాలంతటా వ్యాపించి ఆ లోకాల్లో ఉండేటటువంటి వారందరి తలల మీద పాదపద్మము ఉంచితే అది చూసినటువంటి ఆళ్వార్లు ఎందాయ్ ఓ నా స్వామి అని పెరుమాళ్ళని సంబోధిస్తున్నారు.
ఎందుకు ఇంతలా సంబోధిస్తున్నారు, ఎందుకు గుర్తొచ్చింది అంటే అమరర్ సెన్ని పూవినై என்று నిత్య సూరిగల్ శిరసా వహిక్కం తిరువడిగళే విముఖరాన సంసారిగల్ తలయిలే వైకైక్కు హేతు ఎన్నిల్. వెంటనే మన లాంటి వారందరికీ కూడా ఒక సందేహం కలుగుతుంది. అసలు పెరుమాళ్ళు ఎందుకండి, ఎవరు అడిగారు ఆయనని? అందరి తలల మీద పాదపద్మములు ఉంచమని ఎవరైనా అడిగారా? కోరుకోలేదు కదా. అది ఎలాంటి పాదపద్మములవి? అమరర్ సెన్ని పూవినై, నిత్యసూరులు ఎల్లప్పుడూ కూడా శిరస్సుని ధరించేటటువంటి స్పృహణీయమైనటువంటి పుష్పముల్లా ఉండేటటువంటి పాదపద్మములు. శిరస్సు తల మీద ధరిస్తే ఆ తల యొక్క స్పర్శతోటి ఆ పుష్పం వాడిపోతుందేమో అన్నటువంటి సుకుమారమైనటువంటి పాదపద్మములు. ఎవరు? నిత్యసూరులు ధరించిన, మనలాంటి తాపం కలిగినటువంటి వారు ధరిస్తే మామూలు పువ్వు కూడా వాడిపోతుంది. కానీ నిత్యసూరులు ఎటువంటి తాపము లేకుండా నిత్యము శుద్ధ సత్వంతో నిత్యము చల్లగా ఉండేటటువంటి ఆ నిత్యసూరులు వారు ధరించేటటువంటి గొప్ప పుష్పం లాంటివి ఆ పాదపద్మములు. వారు ధరించినా కూడా ఆ స్పర్శ వల్ల వడిలిపోతుందేమో అన్నంత సుకుమారమైనటువంటి ఆ పువ్వు కదా, ఆ పాదపద్మములు కదా. అలాంటి పాదపద్మములు విముఖురైనటువంటి సంసారుల యొక్క తల మీద పెట్టడానికి హేతువేటి కారణం ఏమిటండి అని మనకి సందేహం కలిగితే, నిత్యసూరిగల్ శిరసా వహిక్కుం అని నిత్యసూరులు తమ శిరస్సు మీద ధరించేటటువంటి ఆ తిరువడిగలై, ఆ తిరువడితోటి విముఖరాన సంసారిగల్ తలయిలే వైక్కు హేతువెన్. విముఖులైనటువంటి, అసలు ఆయన అంటే గిట్టనటువంటి ఆయన పాదపద్మములు పెడతాను అంటే ఒట్టు స్వామి మాకు అక్కర్లేదు అని ఆయనకి దూరంగా వెళ్ళిపోయేటటువంటి సంసారుల యొక్క తల మీద పెట్టడానికి కారణం ఏమిటండి అంటే, అవర్జనీయ సంబంధం ఎన్గిరార్ ఎందాయ్ ఓ స్వామి అని చెప్పడం ద్వారా అవర్జనీయమైనటువంటి సంబంధం. పాపం ఆయన మనం తెంచుకుందామని మనం మర్చిపోయి, ఆ సంబంధాన్ని మర్చిపోయి మనం విముఖులమైపోయినా కూడా ఆయన సర్వజ్ఞుడు కదా. పాపం ఎప్పుడు అవిజ్ఞాత కదా, ఏమీ మర్చిపోనట్టు. విజ్ఞాత ఎప్పుడు సర్వజ్ఞుడు కాబట్టి అన్నీ గుర్తుంచుకునేటటువంటి వాడు కాబట్టి మనం ఆ సంబంధాన్ని మర్చిపోయి ఆయనకు దూరంగా వెళ్ళిపోయినా అవర్జనీయ సంబంధాన్ని గుర్తించినటువంటి వాడు కాబట్టి ఆ పెరుమాళ్ళకి మన మీద ఉండేటటువంటి వాత్సల్యంతో, ఆ విడదయ్యరా అనేటువంటి సంబంధంతో మన అందరి తలల మీద ఆ రోజు ఆయన తిరువడిని ఉంచారు అని చెప్తున్నారు. అలా అవర్జనీయమైనటువంటి సంబంధాన్ని గుర్తు చేసేదే ఎంతాయ్ ఓనా స్వామి అంటున్నారు. ఎంతాయ్ తం తలయిలుం తిరువడిగలే వైక్కయ్యాలే ఎందా ఎన్గిరార్. అదేమిటండి, పెట్టిందేమో ఆ రోజు ఉండేటటువంటి ఆ సంసారుల మీద పాదపద్మములు ఆ రోజు పెరుమాళ్ళు ధరింపచేస్తే, ఈరోజు ఆళ్వార్లు ఎంతాయ్ అని తమకి ఏదో గొప్ప ఉపకారం చేసినట్టుగా ఎంతాయ్ ఓ నా స్వామి అని అంటున్నారు. ఏమిటి అంటే, ఆ రోజు పెరుమాళ్ళు ఆ సంసారులు విముఖులైనటువంటి సంసారుల మీద తమ పాదపద్మములు ఉంచినటువంటి ఆ ఉపకారం చేసినటువంటి ఉపకారం అంతా కూడా తమకే చేసినట్టుగా భావిస్తున్నారు. తాము కూడా ఆ రోజు ఆ సంసారులలో ఒకరిగా ఉండి ఆ పెరుమాళ్ళ తిరువడిని తాము ధరించినట్టుగా ఆళ్వార్లు భావిస్తూ తలయిలుం తిరువడిగలే వైక్కయ్యాలే, మా శిరస్సు మీద కూడా పెరుమాళ్ళు తిరువడిని ఉంచారు కదా అని భావిస్తూ ఎందా ఎంగిరార్, సంసారులకి ఏమాత్రం ఉపకారం పెరుమాళ్ళు చేసినా అది తమకే చేసినట్టుగా భావించేటటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి వారు ఆళ్వార్లు. ఎవ్వరూ కూడా అలా ఉండరు. ఎప్పుడో జరిగిపోయి పోని వారు ఉన్నటువంటి కాలంలో పెరుమాళ్ళు వచ్చి ఎవరికైనా ఒక వైష్ణవులకో విష్ణు సంబంధులకో ఏదో ఒక ఉపకారం చేస్తే అప్పుడు పొంగిపోయినా ఒక అర్థం ఉంది. ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాన్ని తలుచుకొని ఆ ఉపకారం పెరుమాళ్ళు ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి సంసారులు ఈ లోకంలో ఉన్నటువంటి చేతనులందరికీ చేసినటువంటి ఉపకారము తమకే చేసినట్టుగా భావించాలి అంటే ఎంత గొప్ప మనసు ఉండాలి, ఎంత గొప్ప ప్రేమ ఉండాలి. ఈ లోకమంటే ప్రేమ ఉండాలి, భగవంతుడంటే కూడా ప్రేమ ఉండాలి. సంసారులన్నా ప్రేమ ఉండాలి, భగవంతుడన్నా ప్రేమ ఉన్నప్పుడే భగవంతుడు సంసారులకు చేసినటువంటి ఉపకారాన్ని మాకు పెరుమాళ్ళు చేశారు అనేటటువంటి భావన అప్పుడు కలుగుతుంది. కాబట్టి అంత విశాలమైనటువంటి లోతైనటువంటి ఆర్ద్రత కలిగినటువంటి ఆర్తి కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారు ఆళ్వార్లు. కాబట్టి తలయిలుం తిరువడిగలే వైక్కయ్యాలే ఎందా ఎన్గిరార్, వారి శిరస్సు మీద కూడా తిరువడి ఉంచినట్టుగా భావించి పెట్టారు కదా పెరుమాళ్ళు అని భావించి
ఎందాయ్ నాకు స్వామి అయినటువంటి వాడా అంటున్నారు. ఎందాయ్ అంటే ఇంకొక అర్థము కూడా ఉంది. తాయ్ అంటే నాకు తల్లి అయినటువంటి వాడా అని కూడా అర్థం. తాయ్ అంటే తల్లి అని అర్థం. ఎందాయ్ అంటే నాకు స్వామి అయినటువంటి వాడా అని అర్థం. ఎంతాయ్ అంటే నాకు తల్లి అయినటువంటి వాడా అని కూడా అర్థం. ఆ తల్లి అనేటటువంటి విషయం వచ్చేటట్టుగా మళ్ళీ ఇంకొక అర్థాన్ని వెనక్కి అనుగ్రహిస్తున్నారు. ఊరంగుగిర ప్రజయై తాయ్ ముదుగిలే కట్టి కొండు కిడుక్కుమా పోలే అన్రు. ఆ రోజు పెరుమాళ్ళు త్రివిక్రముడుగా లోకమంతా కూడా కొలుస్తున్నప్పుడు ఈ సంసారుల మీద వారి పాదపద్మములు ఉంచడం, పెరుమాళ్ళు తిరువడి ఉంచడం ఎలా ఉంది అంటే, ఒక తల్లి పిల్లవాడిని పడుకోబెడుతుంది, చంటి బిడ్డడిని పడుకోబెడుతోంది. ఆ తల్లి ఎవరు అంటే ఒక పొలంలో పనిచేసేటటువంటి ఆవిడ. రోజు పాపం పొలం దగ్గరికి వెళ్తుంది. ఆ పిల్లవాడు రోజు ఆడుకుంటూ ఉంటాడు. ఆ తల్లి తన పని ఆ పొలంలో నాట్లు వేయడమో లేకపోతే కోత వస్తే ఆ కోత కోసేయడమో వచ్చి చేస్తూ ఉంటుంది. కానీ ఒకరోజు ఆ పిల్లవాడికి తల్లి పనికి వెళ్ళగానే నిద్ర వచ్చేస్తుంది. ఒక పక్కన యజమానేమో వచ్చి పని చెయ్యమ్మా అని కోరుకుంటున్నాడు. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది అంటే, ఆ బిడ్డని తన కొంగులోనే కట్టేసుకొని, వీపుకు కట్టేసుకొని ఎలా అయితే తన పని తాను చేసుకుంటూ ఉంటుందో, అలా పెరుమాళ్ళు ఆ రోజు కూడా మనందరినీ కూడా ఒక తల్లిగా తన కొంగుకు కట్టేసుకొని తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తాను చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, పెద్దగా పెరిగిపోయి ఆ 3 లోకాలన్నిటినీ కూడా కొలిచి మళ్ళీ ఆ బలిచక్రవర్తి నుంచి ఆ 3 లోకాలు స్వీకరించి ఇంద్రుడికి చేయవలసింది తన పని, తన రక్షకత్వము అనేటటువంటి పని. ఆ రోజు రక్షించవలసింది ఎవరిని అంటే ఇంద్రుడిని రక్షించాలి. ఎలా? బలిచక్రవర్తి నుండి దానం తీసుకొని పరిగ్రహించి 3 లోకాలను కొలిచి మళ్ళీ ఆ పొందినటువంటి ఆ లోకాలన్నింటినీ కూడా ఇంద్రుడికి ఇచ్చేయడం అనేటటువంటి పని చేసుకోవడానికి వచ్చినటువంటి ఆ తల్లి అని చెప్పబడేటటువంటి ఆ శ్రీమన్నారాయణుడు బిడ్డలందరూ కూడా సంసారంలో ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా నిద్రపోతాను, వారిని అందరినీ కూడా రక్షించడం కోసం, దగ్గరికి చేర్చుకోవడం కోసం ఎలా అయితే తల్లి బిడ్డన్ని తన కొంగులోనే కట్టుకొని పనికి వెళ్ళి తన పనిని వెనకాల కట్టేసుకొని, చెంగుకి కట్టేసుకొని, తన వీపు మీద బిడ్డవాడిని పడుకోబెట్టుకొని ఎలా అయితే తన పని తాను చేసుకుంటుందో, అలా ఈ లోకంలో ఉన్నటువంటి సంసారులందరినీ కూడా తన చెంగుకి కటాక్షం తిరువడే అనేటటువంటి తన చెంగుకి కట్టేసుకొని పెరుమాళ్ళు ఒక పక్కన ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ తలల మీద తమ పాదాలను మోపుతూ వారందరినీ దగ్గరికి తీసుకొని వారిని అందరినీ తన పాదాల కింద చేర్చుకుంటూనే మరో పక్క ఇంద్రుడికి కావాల్సినటువంటి పని అంటే ఈ 3 లోకాలను 7 ఉలగమెల్లాం లోకాలన్నిటినీ కూడా కొలిచేటటువంటి పనిని, తన రక్షకత్వం అనేటటువంటి పనిని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ఉపకార స్మృతిని గుర్తు తెచ్చుకొని ఆళ్వార్లు అంటున్నారు, ఎంతాయ్ నాకు తల్లి అయినటువంటి వాడా. తల్లి కాకపోతే ఎవరు చేయగలరు ఇంతటి గొప్ప ఉపకారము? జీవులందరూ కోరుకోకపోయినా ఈ లోకంలోకి వచ్చి వారు అడగకపోయినా వారందరి శిరస్సుల మీద తన తిరువడిని మోపి ఎవరు రక్షించగలరు? కాబట్టి నువ్వు నాకు తల్లివి స్వామి అనే విషయాన్ని ఆళ్వార్లు చెప్తున్నారు. తావినదు ತಂದೆ ರಾಗವಿರೇ ರಕ್ಷಿತ್ತದು ಅರಿಯಾದು ಕುರಯುಂ ತೀರ ಮುರೈ ಅರಿಂದ ಇನ್ರು ಉಪಕಾರ ಸ್ಮೃತಿಯಾಲೆ ಎಂದಾ ಎನ್ಗಿರಾರ್. ఆ రోజు పెరుమాళ్ళు త్రివిక్రమ అవతారం ఎత్తింది తమ కొరకే, తంపే రాగా మా కోసమే కదా పెరుమాళ్ళ ఆ రోజు త్రివిక్రమ అవతారం ఎత్తారు అని ఆళ్వార్లు ఈరోజు తలుచుకుంటూ, మా కోసమే ఆ రోజు త్రివిక్రమ అవతారం ఎత్తి మమ్మల్ని రక్షించాడు సర్వేశ్వరుడు అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు ఈరోజు తెలుసుకుంటూ, అయ్యో ఆ రోజు ఇప్పటి వరకు నాకు ఆ విషయమే తెలియదు, అర్యాదా ఆ రోజు మాకు ఆ విషయమే తెలియదు. ఈరోజు రంగనాథాన్ని కటాక్షం వల్ల స్వరూప జ్ఞానం కలిగిన తర్వాత ఆ రోజు నువ్వు త్రివిక్రమ అవతారం ఎత్తింది మా కోసమే కదా అని ఈరోజు రంగనాథుడు అదంతా కూడా మళ్ళీ ఆళ్వార్లకి కటాక్షిస్తూ ఉంటే, చూపిస్తూ ఉంటే ఇప్పుడు అర్థమైంది ఆ అవతార రహస్యం ఆళ్వార్లకి. మా కోసమే ఇప్పటి వరకు ఇంద్రుడి కోసం ఆ అవతారం ఉపేంద్రుడిగా వచ్చావు అనుకుంటున్నాము, కాదు త్రివిక్రముడిగా మా కోసం వచ్చావు కదా అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు తెలుసుకొని, అండ్రు అరియాద కురయం ఆ రోజు తెలుసుకోలేకపోయాము, ఆ రోజు లోటు కలిగింది, లోటు కలిగింది, ఆ లోటంతా కురయం తీరా ఆ లోటంతా తీరేటటువంటి విధంగా మురై అరిందు ఇన్రు ఉపకార స్మృతియాలే ఎందా ఎన్గిరార్. ఆ రోజు లోటు తీరేటట్టుగా, ఆ రోజు తెలియదు కాబట్టి పరమాత్మ చేసినటువంటి ఉపకారం మాకు తెలియకపోయింది, ఈరోజు ఆ లోటు తీరేటట్టుగా
చక్కటి మార్గంలో తెలుసుకొని పెరుమాళ్ళు చేసినటువంటి ఆ ఉపకార స్మృతిని తలుచుకుంటూ ఆళ్వార్లు ఎంత నాకు స్వామి అయినటువంటి వాడా, తన సొత్తును కాపాడుకునేటటువంటి బాధ్యత స్వామిదే అవుతుంది కదా, తన బిడ్డల్ని కాపాడుకునేటటువంటి బాధ్యత తల్లిదే అవుతుంది కదా అని ఆ ఉపకార స్మృతిని అంతటినీ కూడా ఆ రోజు నేను చేయలేకపోయాను, నేను ఉపకార స్మృతిని తలుచుకోలేకపోయాను. ఎందుకంటే ఆ రోజు నాకు జ్ఞానం లేదు, నీ కటాక్షం నా మీద పడలేదు కాబట్టి ఆ రోజు మమ్మల్ని రక్షించడం కోసమే నువ్వు త్రివిక్రమ అవతారం ఎత్తావని ఆ రోజు నాకు జ్ఞానం కలగలేదు. కానీ ఈరోజు నీ కటాక్షం నా మీద పడగానే ఆ రోజు త్రివిక్రమ అవతారం మా కోసమే నువ్వు ఎత్తావన్నటువంటి విషయాన్ని మాకు అర్థమైంది. అలా అర్థం అవ్వగానే చక్కటి మార్గం అంటే తెలుసుకున్నటువంటి ఆ మార్గంలో స్వరూపానురూపంగా అంటే నా స్వరూపం ఇది, నీకు దాసుడిగా నీకు సొత్తుగా ఉండటమే నా స్వరూపం అనేటటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఆళ్వార్లు ఆ ఉపకార స్మృతితోటి ఎంత అంటున్నారు. సంసారిகள் ఇంద్రం అరిందిల్లర్గలిదే. కానీ మనలాంటి సంసారులందరూ కూడా ఇప్పటికీ కూడా పెరుమాళ్ళు ఇంత ఉజ్జీవింపచేసేటటువంటి వారు, ఇంత ఉపకారం చేసేటటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు, ఇంత ఉపకారం చేసేటటువంటి వాడు ఆ రంగనాథుడు. ఇన్ని అవతారాలన్నీ ఎత్తింది ఏ ప్రహ్లాదాశ్వాన్ కోసమో, ఏ ఇంద్రుడి కోసమో, లేకపోతే ఏ ఆ సమయంలో ఉన్నటువంటి మానవుల కోసమో కాదు 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 మన కోసం పెరుమాళ్ళు ఇన్ని ఉపకారములు చేశారు అని సంసారులైనటువంటి వారము ఈ రోజుకి కూడా తెలుసుకోలేకపోతున్నాం. పెరుమాళ్ళు ఇంత క్రిందకి దిగి తన సౌశీల్యాన్ని సౌలభ్యాన్ని చూపిస్తున్నప్పటికీ కూడా ఆ సంసారులు అనేటటువంటి మనం అందరం కూడా ఇప్పటికీ కూడా పెరుమాళ్ళ యొక్క వైభవం తెలుసుకోలేకపోతున్నామే అనేటటువంటి బాధతోటి ఆళ్వార్లు అవర్గలు కుమాగా తాం ఉగక్కిరార్ మన బదులు కూడా ఆళ్వార్లే ఎందాయ్ అని పెరుమాళ్ళని కీర్తిస్తున్నారు. ఎంత గొప్ప చూడండి, ఎంత గొప్ప మనసో చూడండి. సంసారులు అనేటటువంటి వారు పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని తెలుసుకొని పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని కీర్తించలేకపోతున్నారు అని మనందరినీ కూడా వారి గోష్ఠిలో చేసుకొని ఆళ్వార్లు మనందరి తరపున ఆళ్వార్లే పెరుమాళ్ళ చేసినటువంటి ఆ ఉపకార స్మృతికి ఎంత అని పెరుమాళ్ళని మన తరపున పెరుమాళ్ళని ప్రార్థిస్తున్నారు, పెరుమాళ్ళని సంబోధిస్తున్నారు ఆళ్వార్లు. అంత గొప్ప మనసు ఎవరికి ఉంటుంది? ఈ లోకంలో ఎవరి బాగు వారు చూసుకునేటటువంటి లోకంలో ఒకరు బాగుపడుతుంటే ఇంకొకరు బాగుపడకూడదు అని ఆలోచించేటటువంటి ఈ లోకంలో నేనొక్కడనే కాదు, నా ఒక్కడికే కాదు ఉపకారం చేసింది పెరుమాళ్ళు, అందరికీ ఉపకారం చేశారు. అందరూ ఆ ఉపకారాన్ని తెలుసుకోలేకపోతున్నారు, అయ్యో తెలుసుకోలేక అనర్థపడిపోతున్నారు. వారందరికీ కూడా పెరుమాళ్ళు చేసేటటువంటి ఉపకారం తెలియాలి. కొన్ని వారికి తెలియకపోతే ఈ రోజు తెలియకపోతే తెలియకపోతుంది, కొన్ని రోజులు పోయిన తర్వాత అయినా వారికి తెలుస్తుంది. కానీ ఇప్పుడు పెరుమాళ్ళు ఈ సన్నివేశాన్ని అంతటినీ చూపిస్తూ ఉంటే ఆ సంసారులందరినీ కూడా మన గోష్ఠిలో చేర్చేసుకొని వారి తరపున కూడా నేను పెరుమాళ్ళని కీర్తించాలి అనేటటువంటి గొప్ప భావం, గొప్ప హృదయం కలిగినటువంటి ఆళ్వార్లు మనందరి తరపున కూడా ఎంత అని పెరుమాళ్ళని సంబోధిస్తున్నారు. అలా పెరుమాళ్ళని సేవిస్తూ స్వామి ఇంత ఉపకారం చేసినటువంటి నిన్ను విడిచి నేను ఇంకొకరిని సేవించగలనా? ఉన్నయ్యల్లాల్ సేవియేన్, నిన్ను విడిచి నేను ఇంకొకరిని ఇంత ఉపకారం అడగకుండానే వచ్చి మా అందరి మీద నీ పాద పద్మముల్ని నిలిపి మమ్మల్ని ధరింపచేసేటటువంటి గొప్ప దయ కలిగినటువంటి వాడివి, గొప్ప సౌశీల్యం కలిగినటువంటి వాడివి, గొప్ప సౌలభ్యం కలిగినటువంటి వాడివి. నిన్ను విడిచిపెట్టి ఉన్నయ్యల్లాల్ సేవియన్, నిన్ను విడిచి ఇంకెవరినైనా నేను సేవించగలనా? ఇది తెలుసుకున్న తర్వాత కూడా నిన్ను విడిచి ఇంకొకరిని సేవించగలనా? సేవించను అన్న విషయాన్ని మిగతా విశేషాలన్నీ కూడా తర్వాత పాసురంలో మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. యథావకాశంగా ఎల్లుండి మనం సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.